వెల్కమ్ టు లతాస్ వరల్డ్. మనకి ఇప్పుడంతా వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదా. సో మనం వెడ్డింగ్ అటెండ్ అవ్వాలి, ఒక గెస్ట్గా వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి మేకప్ వేసుకోవాలి అని చెప్పి మనకి చాలా డౌట్స్ ఉండొచ్చు. సో అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం మన ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. మీరు కూడా ఫేస్ మీద ఏం లేకుండా చూసుకొని, ఇప్పుడు నా ఫేస్ మీద మేకప్ కానీ క్రీమ్ కానీ ఏం లేదనమాట. అలాగే మన హెయిర్ కూడా కొంచెం మనకి అడ్డు లేకుండా బ్యాక్ అలాగా పోనీ కానీ అలా వేసేసుకుంటే బెటర్. మీ దగ్గర బ్యాండ్ ఉంటే బ్యాండ్ అయినా పెట్టేసుకొని పైన. సో ఫస్ట్ అయితే మనం మేకప్లో మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేసేద్దాం. నేను ఆల్రెడీ ఇంతకుముందు సింపుల్ మేకప్ వీడియోలో చూపించాను కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అని చెప్పి. సో దానిలాగే యాక్చువల్గా మాయిశ్చరైజర్ వచ్చింది కూడా నాది. సో నేను జస్ట్ కొంచెం మాయిశ్చరైజర్, నాకు ఆల్రెడీ ఆయిలీ స్కిన్ ఉంది కాబట్టి నేను కొంచెమే అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి. ఇది జస్ట్ ఇలా డ్యాప్ చేస్తే మన స్కిన్లో కలిసిపోవాలన్నమాట. దాన్ని ఎక్కువగా ఇలా రబ్ చేయకుండా జస్ట్ అలా డ్యాప్ చేయండి చాలు. సో మనకి మాయిశ్చరైజర్ ఏంటి అంటే మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ఇది కొంచెం అబ్జర్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం నిదానంగా అయినా సరే ఇది మన స్కిన్లోకి సెటిల్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి. ఒక 1 or 2 minutes అంతే. చూడండి, ఇప్పుడు కొంచెం నా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది అనమాట మాయిశ్చరైజర్. నేను నెక్స్ట్ అయితే సన్ స్క్రీన్ రాస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ ప్రొడక్ట్స్ అన్ని సింపుల్ మేకప్ వీడియో చూపించాను కదా, అవే అనమాట. ఇది మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ కేర్, ఇది మేకప్ అనేది ఏం కాదు, మన స్కిన్ కేర్లో రొటీన్ అనమాట ఇది. నేను ఆల్రెడీ చెప్పినట్లు నాకు ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు ప్రోడక్ట్ అనేది ఎక్కువ అవసరం లేదు. జస్ట్ కొంచెం చాలన్నమాట. లేదు అంటే అంతా గ్రీజీ అయిపోతుంది మనం మేకప్ అంతా వేసుకున్న తర్వాత. సో చాలా లైట్గా అప్లై చేసుకొని, ఇది కూడా అంతే, జస్ట్ ఇలా మెర్జ్ చేసేసుకోండి. కొన్ని ఎలా అంటే అది అప్లై చేయగానే ఫేస్ అంతా వైట్గా అయిపోతుంది. అలాంటి సన్ స్క్రీన్స్ అయితే అసలు ప్రిఫర్ చేయొద్దు. అది ఏదైనా సరే మీ స్కిన్లో కలిసిపోయేలా ఉండాలి. పైనంతా వైటిష్గా అలా ఉండకూడదు. అలా ఉంటే తర్వాత అంతా మనకి కేకీగా గ్రీజీగా అనిపిస్తుంది, ఆయిలీగా అనిపిస్తుంది. అలాగా ఆయిలీగా ఉండే సన్ స్క్రీన్స్ అయితే అస్సలు తీసుకోవద్దు. మనం ప్రెప్ వర్క్ సరిగ్గా చేసుకుంటే మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మనం ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా అలాగే ఉంటుంది. సో ఈ ప్రెప్ వర్క్కి కొంచెం టైం కేటాయించి ఇవి సన్ స్క్రీన్ ఇవి కొంచెం నీట్గా చేసుకోండి. సో ఈ రెండు అయిపోయిన తర్వాత మనకి మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి ఇంకోటి ప్రైమర్ అనమాట. నేను ఇంతకుముందు వీడియోలో వేరే చూపించాను, బట్ ఇప్పుడైతే నేను లాక్మే అబ్సల్యూట్ వాళ్ళది ట్రై చేస్తున్నాను. ఇది నాకైతే బాగా నచ్చింది ప్రైమర్. మనకి ప్రైమర్ అనేది ఏంటి అంటే స్కిన్కి అలాగే మనం వేసుకునే మేకప్కి మధ్యలో బ్యారియర్లా ఉంటుంది. సో మనకేంటంటే స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనం వేసుకునే మేకప్ వల్ల. ఇది కూడా మీరు ఏం అప్లై చేసినా అది నెక్ కూడా అప్లై చేయండి. ఇది జస్ట్ మినీ ప్రోడక్ట్ అనమాట, చాలా చిన్నగా వస్తుంది. శాంపిల్ కోసం ట్రై చేద్దామని చెప్పి ఇది తీసుకున్నాను. నాకైతే నచ్చింది. ఇది 3 మెయిన్ స్టెప్స్ అనమాట. ఇవి కొంచెం జాగ్రత్తగా చిన్నగా మనం ట్యాప్ చేసుకుంటూ చేస్తే మనకి ఫైనల్ లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇందాటికి ఇప్పటికీ నా స్కిన్ కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కదా. సో మనం ప్రైమర్ ఇదంతా ప్రెప్ వర్క్ అనమాట. సో ఇది రెడీ అయిన తర్వాత మన మేకప్ మనకి లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే నేనైతే సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయమని రికమెండ్ చేస్తాను ఈ ప్రొసీజర్ దగ్గర. ఇదిగోండి, నా దగ్గర అయితే లోరియల్ సెట్టింగ్ స్ప్రే ఉంది. ఇప్పుడు మనం ఫంక్షన్ అంటే మినిమం 3 to 4 hours ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు సెట్టింగ్ స్ప్రే కనుక యూజ్ చేస్తే మేకప్ చేసుకునేటప్పుడు మీకు ఎన్ని అవర్స్ ఉన్నా సరే మేకప్ అనేది అలాగే ఉంటుందన్నమాట. ఇది ఇలా దగ్గరగా పెట్టి ఫేస్ మీద కాకుండా ఇలా కొంచెం దూరంగా పెట్టి జస్ట్ ఫేస్ అంతా కవర్ అయ్యేలాగా ఒకసారి అలా స్ప్రే చేసుకోండి చాలు. ఇది కొంచెం సెటిల్ అవ్వడానికి కొంచెం టైం ఇద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్ అప్లై చేయాలి. నాకు కొంచెం పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా, అలాగే ఇక్కడ చూస్తే పింపుల్స్ అవి కూడా ఉన్నాయి. సో వీటిని కవర్ చేయడం కోసం
నేను కన్సీలర్ అయితే యూస్ చేస్తున్నా. మనకి ఇది ఎక్కువ ప్రొడక్ట్ అవసరం లేదు, చాలా తక్కువ యూస్ చేయాలి. ఎక్కువగా వేసేసుకుంటే ఏంటంటే ఈజీగా అది తెలిసిపోతుంది, ప్లస్ అంతా మనకి క్లమ్జీగా కనిపిస్తుంది చూసేటప్పుడు. సో చాలా తక్కువ. బట్ నాకు ఇక్కడంతా ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను. లేదు మీకు అంతగా లేదు పింపుల్స్ అవి అంటే జస్ట్ కొంచెం మీకు ఎక్కడైతే పింపుల్స్ అలా ఉన్నాయో అక్కడ వరకే అప్లై చేసేసుకోండి. సో నేనైతే ఇది బ్యూటీ బ్లెండర్ ఉంటుంది కదా, యూజ్ చేస్తున్నాను. దీన్ని ఎలా అంటే ఫస్ట్ మనం వాటర్లో తడిపి ఇలా స్క్వీజ్ చేసేస్తే ఆ వాటర్ అనేవి పోతాయి కదా. ఇప్పుడు దీన్ని యూజ్ చేయాలి. జస్ట్ ఇది కూడా ఇలా ట్యాప్ చేయండి అంతే. నాకు ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఐస్ మీద, సో ఐస్కి కూడా కన్సీలర్ అప్లై చేస్తున్నాను లైట్గా. సో మనం ఐ మేకప్ వేసుకోవాలి అంటే డైరెక్ట్గా అప్లై చేస్తే మీకు అంత మంచి ఫినిషింగ్ లుక్ అనేది రాదు. సో ఐస్ మీద కూడా కన్సీలర్ అప్లై చేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఐ మేకప్ అనేది స్టార్ట్ చేయాలి. సో దీన్ని స్లోగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇక్కడ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా స్కిన్, మనకి ఆ స్కిన్లో అది బ్లెండ్ అయిపోవాలి. ఇది మనం ఈ పఫ్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే బ్యూటీ బ్లెండర్ ఏదైనా ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఉంటే ఈ బ్యూటీ బ్లెండర్ అనేది తీసేసుకుంటుంది అనమాట. సో మనకి ఎంతవరకు అయితే అవసరమో అంత ప్రొడక్ట్ మాత్రమే మన ఫేస్ మీదకి వెళ్తుంది. చూసారా కొంచెం డిఫరెన్స్ ఉంది కదా ఇన్నారికి. మనం తర్వాత ఐ మేకప్ వేసుకున్న తర్వాత ఇదంతా నీట్గా కవర్ అయిపోతుంది. సో నేను అలాగే లెఫ్ట్ ఐ కూడా చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు. మేకప్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఐబ్రోస్తో స్టార్ట్ చేస్తాను. ఐబ్రోస్కి నేనైతే ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ చూపించాను, నేను బ్రౌన్ కలర్ది పెన్సిల్ అనమాట. యాక్చువల్గా నా ఐబ్రోస్ బాగా పెరిగిపోయి ఒక షేప్లో కూడా లేవు, బట్ నేను వీటిని కొంచెం బెటర్గా ఈ పెన్సిల్తో చేస్తాను అనమాట. మనకి ఇక్కడ ఎక్కడైతే చూసారా గ్యాప్స్ అనేవి అనిపిస్తాయో ఆ గ్యాప్స్ దగ్గర ఫిల్ చేసేయాలి. సో నేను అలాగే ఇది అప్లై చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఐబ్రోస్ ఫిల్ చేసుకున్న తర్వాత జస్ట్ వీటిని ఇలా కోమ్ చేసుకోవాలి. సో ఇంతే, ఐబ్రోస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఐ మేకప్. యాక్చువల్గా నాలాగా మీకు ఇలా డార్క్ సర్కిల్స్ ఉంటే ఐ మేకప్కి వెళ్ళండి, లేదు అంటే ఐ మేకప్ అవసరం లేదు. సో నేనైతే ఐ మేకప్ చేసుకుంటాను, నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి. ఐ మేకప్కి నేనైతే ఇది స్విస్ బ్యూటీ వాళ్ళది ఈ ప్యాలెట్ యూజ్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అంటే మీ దగ్గర పీచ్ కలర్ కానీ బేబీ పింక్ కలర్ కానీ లిప్స్టిక్ ఉంటే ఆ లిప్స్టిక్ అయినా యూజ్ చేయొచ్చు మీరు. సో నేనైతే ఈ ఐ షాడో ప్యాలెట్ యూజ్ చేస్తాను. యాక్చువల్గా రీసెంట్గానే ఆర్డర్ చేశాను ఇది. నేను దీనికైతే మాత్రం కన్ఫామ్గా బ్రష్ యూజ్ చేయమని ప్రిఫర్ చేస్తాను. సో నేను కొంచెం న్యాచురల్గా ఉండడానికి ఇక్కడ ఉంది కదా పింక్ కలర్, ఈ పింక్ కలర్ అయితే యూజ్ చేస్తున్నా. సో మీ దగ్గర ఈ షేడ్స్లో ఏమైనా లిప్స్టిక్ అలా ఉన్నా సరే మీరు యూజ్ చేయొచ్చు. చాలా కొంచెం ప్రోడక్ట్ తీసుకోవాలి. సో జస్ట్ ఇలాగా కింద కూడా కొంచెం అప్లై చేయండి. మనకి ఐ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో అలాగే ఎండ్ అవుతుందో అంతవరకు ఇది అప్లై చేసేసి బ్లెండ్ చేసుకోండి. సో ఐ మేకప్ వేసుకుంటూ మాట్లాడడం కొంచెం కష్టం కాబట్టి నేను ఇది జస్ట్ చూపిస్తాను బ్లెండ్ చేసుకోవడం. అది మనం ఎన్ని ఎక్కువసార్లు బ్లెండ్ చేస్తే మన స్కిన్లో అంత బాగా కలిసిపోతుంది, న్యాచురల్ లుక్ వస్తుంది.
సో నేను ఇప్పుడు ఈ ఐకి అప్లై చేశాను, ఈ ఐకి అప్లై చేయలేదు కదా, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఈ ఐకి. సో ఇదనమాట మనకి కొంచెం నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇది ఇంకా అయిపోలేదు, మనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా మొత్తం బ్లెండ్ చేసుకున్నాక కొంచెం ఐలో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే 2 ఐస్ ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోవాలి. కలర్ ఏదైనా ఒకటి ఎక్కువ తక్కువ అలా ఉందా లేదా అని చూసుకోవాలి. సో అలాగే ఒకవేళ మనకి ఏమైనా కొంతమందికి ఏంటంటే మరీ ఎక్కువ కలర్గా కనిపిస్తే ఇష్టం ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏంటి అంటే దాన్ని న్యాచురల్ ఫినిష్గా తీసుకొని రావాలి అంటే, ఇప్పుడు నాకు లైట్ పింక్ షేడ్లో కనిపిస్తుంది కదా ఐ మీద, నేను దాన్ని కొంచెం ఏం చేస్తున్నా అంటే నా దగ్గర ఉన్న పౌడర్తో జస్ట్ అలా అప్లై చేస్తున్నా. సో మనకి ఏంటి అంటే అప్పుడు కొంచెం కలరిష్గా కనిపించకుండా నీట్గా అనిపిస్తుంది. సో లైట్గా అలా టచ్ చేయండి చాలు. ఇది కూడా మనకి జస్ట్ ఈ ఐ షాడో వరకు అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఫేస్ ఇంకా కంప్లీట్ చేసేద్దాం. నేనైతే ఫౌండేషన్ ఉంది కదా, ఇది లాక్మీది యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది లిక్విడ్ కాబట్టి చాలా తక్కువ ప్రొడక్ట్ చాలు. జస్ట్ ఈ ప్రొడక్ట్ నా ఫేస్ మొత్తానికి అప్లై చేస్తాను. చాలా తక్కువ చాలు. మనం ఇది బ్యూటీ బ్లెండర్దైనా చేసేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఈ బ్రష్ ఉంది కాబట్టి నేను జస్ట్ అలా బ్రష్తో డ్యాప్ చేస్తున్నా. జస్ట్ ఇలా డ్యాప్ చేయడమే కాదు, ఇప్పుడు మనం పూర్తిగా ఇది బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే అది మన స్కిన్ మొత్తం సెటిల్డ్గా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, నేను జస్ట్ ఆ కొంచెం ప్రోడక్టే యూస్ చేశాను, ఎక్స్ట్రా ఏం వాడలేదు. ఇది అయిపోయిన తర్వాత మన ఫేస్కి కొంచెం సెటిల్ లుక్ అయితే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇది పౌడర్ అనమాట, నేను షుగర్ది యూస్ చేస్తున్నా, ఇంతకుముందు కూడా ఆల్రెడీ చూపించాను. మనం ఎలా అంటే ఈ పౌడర్ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి పౌడర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్, ఎందుకంటే మన ఆయిల్ని అది కొంచెం కంట్రోల్ చేస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం లైట్గా అప్లై చేసినా చాలు. కేకీగా అలా కాకుండా జస్ట్ ఫస్ట్ అయితే దీంతో ఇలా రాసేసుకొని నేను తర్వాత బ్రష్తో అయితే బ్లెండ్ చేస్తాను. మీరు దీంతో అయినా సరే డైరెక్ట్గా బ్లెండ్ చేసేసుకోవచ్చు నీట్గా. నా దగ్గర ఆల్రెడీ బ్రష్ ఉంది కాబట్టి నేను బ్రష్ యూస్ చేస్తున్నా. సో నాకు ఎక్కడైతే ఎక్కువ కవరేజ్ కావాలో అండ్ ఎక్కడైతే ఎక్కువ స్వెట్ వస్తుందో ఆ ప్లేసెస్లో కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటున్నా, బ్రష్తో బ్లెండ్ చేసుకున్నా. సో దట్ మనకి ఫేస్ మొత్తం ఈవెన్గా ఉంటుంది, ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా. ఇదన్నమాట. సో ఇప్పుడు నా ఫేస్ అయితే ఇంతవరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ అయితే బ్లష్ అప్లై చేస్తున్నా. బ్లష్ అంటే మనం నవ్వినప్పుడు జస్ట్ ఇక్కడ కొంచెం హైలైట్గా కనిపించేలాగా. సో దానికి నేను మళ్ళీ ఇందాక ఐ షాడోకి వాడే కదా ఈ ప్యాలెట్ యూజ్ చేస్తున్నా. మీ దగ్గర లిప్స్టిక్ ఉంటే లిప్స్టిక్ అయినా యూజ్ చేయొచ్చు. మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ జస్ట్ మనం ఇక్కడ నవ్వినప్పుడు మనకి ఏ పార్ట్ అయితే హైలైట్ అవుతుందో అక్కడ అప్లై చేయాలి. సో ఇది చాలా తక్కువ తీసుకోండి, ఎందుకంటే మనకి మళ్ళీ అది బ్లెండ్ అవ్వాలి కాబట్టి. సో మీ దగ్గర ఏది ఉంటే అది బ్యూటీ బ్లెండర్ కానీ ఇది కానీ దేంతో అయినా జస్ట్ ఇలా మీ స్కిన్లో కలిసిపోయేలాగా దాన్ని బ్లెండ్ చేసేయాలి. ఇక్కడ కొంచెం ఇలా అప్లై చేసేసి ఇలా మనకి ఇలా రావాలన్నమాట. సో ఇదంతా ఒక కర్వ్ లాగా
దీన్ని నీట్గా బ్లెండ్ చేసుకుని, అంటే చాలా లైట్గా పెట్టేసుకోండి, మరి ఎక్కువగా అది మీకు ఉందా లేదా మీ ఫేస్ మీద అన్నట్లుగా. సో నేను ఇలా కొంచెం పింకిష్గా ఇలా బ్లష్ అప్లై చేసుకున్నాను. నేను ఇది కూడా చాలా లైట్గా ఉండాలనుకుంటున్నాను, నాకు మరీ ఎక్కువ ఇష్టం ఉండదు. దీని మీద లైట్గా పౌడర్ అప్లై చేస్తున్నాను అందుకని. సో అది మన స్కిన్లో కలిసిపోయినట్లుగా లైట్గా అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు కొంచెం నా స్కిన్ లాగే కొంచెం అనిపిస్తుంది కదా, అలాగే ఇటువైపు కూడా, అంటే జస్ట్ లైట్గా అలా. సో దట్ అది న్యాచురల్గా పింకిష్ లాగా అనిపిస్తుంది, లైట్ బేబీ పింక్ లాగా కనిపిస్తుందా, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ పార్ట్ ఏంటి అంటే హైలైటర్ అనమాట. మనకి సెలబ్రిటీ మేకప్ లుక్ అనేది గ్లోయింగ్ అలా అనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఈ హైలైటరే. సో ఇది ఏం చేయాలి అంటే చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. నేనైతే మెబ్లిన్ యూస్ చేస్తున్నా. సో చాలా తక్కువ తీసుకొని మనకి ఎక్కడెక్కడైతే అది కొంచెం హైలైట్ అవ్వాలి ఆ ప్లేసెస్లో మనం ఇది అప్లై చేయాలి. లైట్ చాలు ప్రోడక్ట్, కొంచెం కొంచెం తీసుకొని ఎక్కడైతే మనకి హైలైట్ అవ్వాలో ఫేస్లో అక్కడంతా అప్లై చేయాలి. నేను ఫస్ట్ అయితే నోస్ దగ్గర అప్లై చేస్తున్నాను, నాకు మరీ ఎక్కువ వద్దు. సో నేను చాలా లైట్గా తీసుకొని నాకు నోస్ దగ్గర, అలాగే ఈ చీక్స్ దగ్గర కొంచెం హైలైట్ అవ్వాలి నాకు, ఇక్కడ కూడా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ హెడ్. యాక్చువల్గా మనకి ఎక్కడైతే కావాలో కొంచెం హైలైట్ అవ్వాలి, ఫేస్ గ్లోయింగ్గా కనిపించాలనుకున్న చోటల్లో ఇది లైట్గా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనం ఎలా బ్లెండ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఈ ఐబ్రోస్కి ఐ మేకప్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో ఫిల్ చేసుకోవాలి హైలైటర్తో. సో దట్ మీకు మీ ఐస్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి. ఇక్కడ ఐ స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేసి ఐబ్రోస్ మధ్య గ్యాప్ మొత్తం ఫిల్ అయిపోవాలి, అంతే. అలాగే ఇక్కడ కూడా పెండింగ్ ఉంది ఏంటంటే కాజల్ మస్కరా. సో నేనైతే కాజల్ చాలా లైట్గా తీసుకుంటున్నా, ఎక్కువ అప్లై చేయను అనమాట, నా ఫేస్కి అంత సెట్ అవ్వదు. సో నేను జస్ట్ ఈ ఎడ్జెస్లో అప్లై చేసుకుంటున్నా. నేను స్టార్టింగ్ చాలా లైట్గా అప్లై చేశాను, ఎడ్జెస్కి వచ్చేసరికి కొంచెం డార్క్గా అప్లై చేశాను అనమాట. సో దీన్ని జస్ట్ ఇలా మస్కరా తీసుకొని, నేను ఇది మేబ్లిన్ది హైపర్ కాల్ తీసుకున్నా వాటర్ ప్రూఫ్ది. సో మీరు తీసుకునేది ఏదైనా సరే వాటర్ ప్రూఫ్దే తీసుకోండి, ఎందుకంటే మనం సమ్మర్లో స్వెట్ వచ్చినా, అలాగే వర్షాకాలంలో వర్షాలకి అలాగా ఇది పాడైపోకుండా కారిపోకుండా ఉంటుంది. సో కదా, ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చాలా తక్కువ తీసుకున్నాం.
యాక్చువల్గా మస్కరా నాకు ఎక్కువ అలవాట్లేదు, రీసెంట్గానే యాడ్ చేసుకున్నాను. చాలా లైట్గా అప్లై చేద్దాం. ఎప్పుడైనా సరే మనం మేకప్ అప్లై చేసేటప్పుడు మనకి అప్లై చేసేటప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది. మనకి మొత్తం కంప్లీట్ అయిపోయి కొంచెం అది మన ఫేస్ మీద సెటిల్ అయిన తర్వాతే అది మన ఫేస్కి సెట్ అయిందా లేదా అనేది నీట్గా అర్థమవుతుంది అనమాట. సో నా మస్కరా ఇది కూడా అయిపోయింది కాబట్టి మొత్తం లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టిక్కర్ అనేది అప్లై చేస్తున్నా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ లిప్స్టిక్. ఇది ప్లమ్ లిప్స్టిక్ అనమాట. నేను ఆల్రెడీ చూపించాను కదా ప్లమ్, అదే యూస్ చేస్తున్నాను. అంతే, చూసారా? సో ఫైనల్గా నేనైతే హెయిర్ ఇలాగా సెట్ చేసేసుకున్నాను ప్రజెంట్. బట్ మీరైతే ఏ హెయిర్ స్టైల్ మీకు నచ్చితే అది సెట్ చేసేసుకొని ఈ మేకప్ లుక్తో మ్యాచ్ చేసేసుకోండి. నేనైతే ఈ మేకప్ లుక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారా, బ్లష్ కూడా పింకిష్గా అండ్ కొంచెం ఎలా అంటే న్యాచురల్గా అనిపిస్తుంది కదా. మీకు ఇంకా ఇది కొంచెం సెటిల్ అయిన తర్వాత మన ఫేస్ మీద ఒక 15 to 20 మినిట్స్ అయిన తర్వాత ఇంకా మనకి స్కిన్లో అబ్జర్వ్ అయిపోయి చాలా నీట్గా అనిపిస్తుంది. మీకు కనుక టైం ఉంటే ఈ మేకప్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వేసేసుకోండి. సో దట్ అది మీ ఫేస్ మీద బాగా సెట్ అయిపోతుంది మీరు ఫంక్షన్కి వెళ్ళే టైంకి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లతాష్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.